కడప నుంచి వచ్చి మరీ బెదిరించారు. పూనం కౌర్ సంచలన ఆరోపణలు. డబ్బు పవర్ పనిచేయకపోవడంతో ఆ వీడియోలతో బ్లాక్మెయిల్. నటి పూనం కౌర్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు తనను డబ్బుతోనో అవకాశాలతోనో మోసం చేశారని మాత్రమే భావించారు. కానీ తెర వెనుక అంతకంటే భయంకరమైన కుట్ర జరిగిందని ఆమె బయటపెట్టారు. ఒక పెద్ద నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని, లేదంటే తన పరువు తీస్తామని కొందరు తనను ఘోరంగా బెదిరించారని పూనం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కడప ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేశారని పూనం సంచలన విషయాలు వెల్లడించారు. వారు తన దగ్గరకు వచ్చి సదరు హీరోని తిట్టాలని డిమాండ్ చేశారట. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో, నువ్వు గనక మాకు సహకరించకపోతే, ఆ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నీ న్యూడ్ వీడియోలు మార్కెట్లోకి విడుదల చేస్తామని అత్యంత నీచంగా బెదిరించారని ఆమె వాపోయారు. ఒక మహిళగా తనను లొంగదీసుకోవడానికి వారు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారని పూనం తెలిపారు. మొదటగా ఆమెకు భారీగా డబ్బు ఆశ చూపించారట. ఆమె దానికి లొంగకపోవడంతో రాజకీయంగా లేదా ఇండస్ట్రీ పరంగా పవర్ ఇస్తామని ఆశ పెట్టారట. ఎప్పుడైతే తాను డబ్బుకి అధికారానికి లొంగలేదో, ఇప్పుడు చివరి అస్త్రంగా ఇలా క్యారెక్టర్ను దెబ్బతీసేలా న్యూడ్ వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ బెదిరింపులు తనను మానసికంగా కృంగదీశాయని, ఆ భయంతో తాను చాలా రోజులు నరకం అనుభవించానని పూనం చెప్పుకొచ్చారు. అసలు తన దగ్గర లేని వీడియోలను ఉన్నాయని చెప్పి బెదిరించారో, లేక మార్ఫింగ్ చేసి వదులుతామని భయపెట్టారో స్పష్టత లేదు. కానీ ఒక నటిని తమ రాజకీయ వ్యక్తిగత కక్షల కోసం పావుగా వాడుకోవాలని చూసిన తీరు మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రస్తుతం పూనం చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక హీరోని టార్గెట్ చేయడానికి ఒక హీరోయిన్ను ఇంతలా హింసించారా? కడప నుంచి వచ్చిన ఆ వ్యక్తులు ఎవరు? వారి వెనుక ఉన్నది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. తన మౌనం వెనుక ఇంతటి వేదన దాగి ఉందని పూనం చెప్పిన తీరు అందరినీ కదిలిస్తోంది.